ఇప్పుడు వాళ్ళు ఇక్కడ లేరు, హైదరాబాద్లో యూ కెన్ స్టే ద 50 పీపుల్ అదర్ దాన్ ద క్లాస్ మెంబర్స్. ఇక్కడ లేని పిల్లలు మనం చేసి వాళ్ళు అక్కడ చేస్తున్నట్టు కూడా మనం ఇక్కడ సపోర్ట్ చేస్తాం. రైట్, ద బెస్ట్ ఆప్షన్ షేరింగ్ అనే ఆప్షన్. అండ్ మోర్ ఓవర్ లిస్ట్ అనే కాన్సెప్ట్ చూస్తే ఇక్కడ మనకి లిస్ట్లో ఇప్పటిదాకా జనరేట్ అయినటువంటి బోర్డ్స్ అన్ని ఇన్ని బోర్డ్స్ మనకు జనరేట్ అయ్యాయి. సో ఇట్ విల్ లూజ్ అవర్ డాటా. సో అందుకే నేను ఏమంటానంటే మనము ఒక బోర్డు, ఫర్ ఎగ్జాంపుల్ మీ బోర్డు ఉంది, ఈ బోర్డు దగ్గర దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టూడెంట్స్. మీరు ఏం చేస్తారంటే ఈ ఉన్న బోర్డ్స్ అన్నిట్లో ఉన్న బోర్డ్స్ అన్ని తీసేయండి ఫస్ట్. స్టోరేజ్ అనేది తక్కువ మనకి ఈజీగా. సో ఒక బోర్డు క్లిక్ చేసి ఇక్కడ రిలే చేయండి. రైట్, సో రిలే ఏమి ఇస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంగ్లీష్ పీరియడ్ బోర్డ్ అనుకోండి, యూ కెన్ యాడ్ దట్ ఇంగ్లీష్ బోర్డ్. ఓకే, బస్ ఇంగ్లీష్ రాగానే ఇంగ్లీష్ బోర్డు ఎవ్రీ డే అదే ఒక బోర్డు ఓపెన్ చేయాలి. ఎక్కడికి రావాలి, లిస్ట్కి రావాలి, ఇంగ్లీష్ బోర్డు ఓపెన్ చేయాలి, బస్ అదే వస్తుంది. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ ఆ బోర్డు వచ్చు. ఓకే, లిస్ట్కి వెళ్ళండి, ఇక్కడ రీడ్ చేస్తాం, రీడింగ్ ఫిజికల్ సైన్స్ ఉండదు. సరే, ఈవీఎస్ ఓకే. సో రైట్, అది మహా అంటే నాకు 7 ఉంటాయా, 4, 5, 6, 7 ఆల్ అన్ని బట్టి 7 ఉంటాయి. బట్ ఇంగ్లీష్ సార్ ఈరోజు రాలేదు. ఆ సార్ బోర్డు ఓపెన్ చేసుకుని రివైజ్ చేసుకుని న్యూ స్కూల్ ఇక్కడే సేవ్ అవుతుంది, ఇంగ్లీష్ కూడా సేవ్ అవుతుంది. ఇందులో ఏ బోర్డు అనేది తీసుకో, ఈ లిస్ట్లోనే సేవ్ అవుతుంది. ఇప్పుడు చెప్పినంత ఇక్కడ ఉందా ఈ బోర్డు, కొత్త బోర్డు తీసుకో, క్రియేటివ్. ఇప్పుడు బోర్డు వచ్చేసేది. రైట్, ఇంగ్లీష్ నేమ్తో సేవ్ అవుతుందా? ఇంగ్లీష్ మనం ఒకసారి టైప్ చేసి పెట్టుకుంటే ఇప్పుడు ఇంగ్లీష్ తీసుకోండి, తీసుకుందాం. న్యూ తీసుకోండి, దీంట్లో మీన్స్ న్యూ తీసుకోండి. ఇంకో పేజ్ అంటే యాడ్ చేస్తాం. యాడ్ చేసినాం, రాయండి. ఓకే, రైట్ సంథింగ్. Is it saved under English? Exactly సేవ్. ఇదే బోర్డు క్లిక్ చేస్తే వన్స్ ఎవ్రీ ఇక్కడ 1 సేవ్ ఆప్షన్ ద్వారా మనం సేవ్ చేయాలి కదా. Is it saved under English or what? ఇంగ్లీష్ అంటారు. ఓకే, కాకపోతే వీ హావ్ టు సేవ్ ద బోర్డ్. ఓకే. సో ఎంటర్ దగ్గర మనకి ఇక్కడ వచ్చేసి దీన్ని సారీ ఇక్కడ మెనూలోకి వచ్చేసి మనం సేవ్ కొట్టాలి. సేవ్ రాసిన తర్వాత సేవ్ కొట్టేసి సేవ్ అయ్యింది. అదే బెంకిలో ఈ సేవ్ కొట్టకుండా సార్ ఆటోమేటికల్గా సేవ్ అయ్యింది. ఇప్పుడు అది అండర్ ఇంగ్లీష్ సేవ్ అయిందా? అవును. ఇప్పుడు క్లిక్ చేసినా ఈ మెనూకి వెళ్ళి సేవ్ క్లిక్ చేసి ఇప్పుడు ఎన్ని బోర్డ్స్ వచ్చినాయి మనకి? ఇక్కడ ఒక బోర్డు ఉంది. దెన్ యాడ్ నెంబర్ 2, యాడ్ నెంబర్ 3, యాడ్ నెంబర్ 4. నౌ గో టు ద సేవ్. Saved under English. ఓకే, సో మనం లిస్ట్ అవుట్ వేరే బోర్డుకి వెళ్దాం. 4 బోర్డ్స్ వస్తాయి, 4 పేజెస్ వస్తాయి. వచ్చినాయి సరే, మనం ఇంగ్లీష్ పీరియడ్లో ఉన్న స్క్రీన్స్ అన్ని ఒక చోట స్టోర్ చేసుకునే అవకాశం ఇదనే అంతేనా? ఈ బోర్డు ఓపెన్ చేస్తే మనం వెళ్ళి 198 పీరియడ్స్ ఇట్లా 198 బోర్డ్స్ మనకి ఇది ఒకటే బోర్డు మనకి అవైలబుల్.